22A భూమి మన హక్కు మన భూమి మన హక్కు మన భూమి మన హక్కు మన భూమి మన హక్కు రోల్ బ్యాక్ 22A రోల్ బ్యాక్ 22A రోల్ బ్యాక్ 22A ఆపాలి ఆపాలి రెవెన్యూ అరాచకాలు ఆపాలి జీవోలు రద్దు చేయాలి 22A రోల్ బ్యాక్ 22A రోల్ బ్యాక్ 22A రోల్ బ్యాక్ జీవోలు రద్దు చేయాలి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు. అలాగే మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 22A బాధితులందరికీ నా నమస్కారాలు. దయచేసి నేను చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకించమని చెప్తున్నాను. ఇది మనందరి సమస్య. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 22A బాధితులు అందరూ గమనించాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందువల్లంటే ఆయనకి వాళ్ళ అధికారులు సరైనటువంటి సమాచారం చెప్తున్నారో లేదో అనే అనుమానం ఈ రోజు కలుగుతారు. దానికి కారణం కూడా చెప్తాను మీకు ఉదాహరణలతో సహా. మేము ఈ సమస్యని మీద దాదాపు 6-7 నెలల నుంచి మాట్లాడటం, పోరాటం మొదలెట్టిన తర్వాత మేము క్లియర్ గా వేరు పత్రికా సమావేశాల్లో చెప్పాం. ఈ సమస్య మూలం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దీన్ని పరిష్కరించడానికి మార్గం ఏంటి అని చెప్పి చాలా బాధ్యతాయుతమైనటువంటి మనుషులుగా మేము సమస్యను చెప్పటమే కాకుండా పరిష్కారం కూడా చెప్తున్నాం. సమస్య ఎక్కడొచ్చిందంటే ముఖ్యమంత్రి గారు 2007లో 22A చట్టం వచ్చింది. అంటే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ భూమి, ఈనాం భూమి, దేవుడి భూమి అనుకుంటుందో వాటిని రిజిస్టర్ చేయకుండా ఆపు చేసే హక్కు తనకు తాను దఖలపరుచుకుంటూ 2007లో ఒక జీవో ఇచ్చి చట్టం చేసుకున్నారు. దాని ప్రకారం కొన్ని భూముల్ని ప్రభుత్వ ఖాతాలోకి మీ అంతటా మీరే ప్రభుత్వమే ఎక్కిచ్చేసుకుంది. దానికి కూడా ఆనాడు కూడా నోటీసులు ఇవ్వాల. ఈ సమస్య 2012-13 వచ్చేసరికి తీవ్రమయ్యి కోర్టుల్లో, హైకోర్టులో వందలాది కేసులు పడినాయి. ఈ కేసు యొక్క తీర్పు 2014 ఏప్రిల్లో రాష్ట్రం విడిపోకముందే నాగార్జున రెడ్డి గారి సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో నాగార్జున రెడ్డి గారు 2-3 విషయాలు క్లియర్ గా చెప్పారు. ఏంటంటే 1954కి ముందు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములన్నీ అమ్ముకునే హక్కు ఉంది, దాన్ని ప్రభుత్వం ఆపు చేయకూడదు. తర్వాత 2054 తర్వాత 1954 తర్వాత 1977 వరకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూముల్లో ఒకవేళ అమ్ముకోకూడదని మీరు ఆ పట్టాలో రాసి ఉంటే అమ్ముకోకూడదు, మీరు ఏమీ రాయకపోతే అమ్ముకోవచ్చు. అంతేకాకుండా ఆ అసైన్మెంట్ భూమికి వాళ్ళు కనుక ఆ రోజున మార్కెట్ ధర చెల్లించుంటే అది కూడా అమ్ముకోవచ్చు. మీరు ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళకి పట్టా ఇచ్చి బాబు అమ్ముకోకూడదు అని చెప్పి మీరు పట్టా మీద రాస్తే అమ్ముకోకూడదు, లేకపోతే అమ్ముకోవచ్చు అని చెప్పారు. 1977లో మీరు అసైన్మెంట్ మీద ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి అసైన్మెంట్ ల్యాండ్ కూడా అమ్ముకునే హక్కు లేదు. ఈ తారీఖులు గుర్తుపెట్టుకోండి. 1954, 1977 జడ్జిమెంట్ లో క్లియర్ గా ఉంది. అలాగే స్వాతంత్ర సమర యోధులకి, రాజకీయ బాధితులకి, అలాగే సైనికులు, పదవీ విరమణ చేసిన సైనికులకి ఇచ్చినటువంటి భూముల్ని 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు అమ్ముకునే హక్కు ఉంది అని కూడా జడ్జిమెంట్ లో ఇచ్చారు. దేవుడి పేరు మీద గాని, లేక నిత్య ధూప దీప నైవేద్యాల కోసం ఇచ్చిన దానాలు గాని, ఈ రెండు మాత్రం ఎవ్వరూ అమ్ముకోవడానికి వీల్లేదు. ఎవరికన్నా కౌలుకి ఇస్తే కౌలు పండించుకుని దేవుడికి కౌలు కట్టాలి. అది కాకుండా సర్వీస్ ఈనాం టీచర్లకి, నాట్యకర్తలకి, పూజారులకి ఇచ్చినటువంటి చాకళ్ళకి, మంగళ్ళకి సర్వీస్ చేసినందుకు ఇచ్చినటువంటి ఈనాం భూముల్ని వాళ్ళు నిరభ్యంతరంగా అమ్ముకోవచ్చు అని కూడా నాగార్జున రెడ్డి గారు జడ్జిమెంట్ లో క్లియర్ గా రాశాడు. దాని మీద రిట్ అప్పీల్ ఒకటి జరిగింది. డివిజన్ బెంచ్ కి రిట్ అప్పీల్కి వెళ్ళింది. ఆ రిట్ అప్పీల్ డెసిషన్ కూడా 2015లో వచ్చేసింది. అది కూడా దాదాపుగా నాగార్జున రెడ్డి గారు చెప్పింది, ఇంకా విశదపరిచింది, వివరంగా చెప్పింది మీరు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అని. దాని ప్రకారం కూడా మీరు ఎవరు భూములు పెడితే వాళ్ళ భూముల్ని ఈ నిషేధిత జాబితాలో చేర్చడానికి వీల్లేదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. మీరేం చేశారంటే 2016లో మీరు నిషేధిత జాబితాలో చేరుస్తూ కొన్ని లక్షలాది ఎకరాలు, అప్పుడు మీ ప్రభుత్వమే ఉంది, ఒకసారి గుర్తు చేస్తున్నా, మీ అధికారులు మీకు నిజాలు చెప్తున్నారో లేదో తెలీదు, ఇది వాస్తవం. 2016లో మీరు రాజ్యం వెళ్తున్నప్పుడే మీరు ఒక జీవోలు ఇచ్చారు. ఏమని?
జిల్లాల వారీగా జీవోలు ఇచ్చారు మీరు. ఇది 196 జీవో, ఇది కృష్ణా జిల్లాకి సంబంధించింది. ఇదే సిరీస్ లో 191వ జీవో శ్రీకాకుళం, 192 విజయనగరం, 193 విశాఖపట్నం, అట్లా 196 జీవో కృష్ణా జిల్లాకి సంబంధించి. ఇలాంటి జీవోలు మీరు ఉమ్మడి జిల్లాలో అన్నిటికీ ఇచ్చారు. ఆ అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ కలుపుకుంటే బాధితుల సంఖ్య ఈ 196 కూడా మొత్తం 22A సంబంధించింది కాదు. 22Aలో సబ్ క్లాజ్ 1, సబ్ క్లాజ్ E, 22A1E కి సంబంధించి ఇది విజయనగరం జిల్లాకు సంబంధించింది, ఇది కృష్ణా జిల్లాకు సంబంధించింది. విజయనగరానికి అన్ని జిల్లాలకు వేరే. ఈ E అనే సబ్ క్లాజ్ కింద బాధితుల సంఖ్య 3,30,000 మంది. రాష్ట్ర వ్యాప్తంగా బాధితుల సంఖ్య 3,30,000 మంది. మళ్ళా 22A1 లో ABCD 4 ఉన్నాయి. వాటి కింద బాధితులు ఇంకా కొన్ని లక్షల మంది ఉన్నారు. వాటి వివరాలు ఇవ్వండి బాబు అని చెప్పి RTIలో వేశాము. ఈ ప్రభుత్వం RTIలో సమాధానం ఇవ్వడం మానేసింది ఎప్పుడోనే. జీవోలే అసలు నెట్ లో పెట్టడం మానేస్తున్నారు. మీ ఇష్టం వచ్చిన జీవోలు పెడతారు, ఇష్టం లేని పెట్టరు. సరే RTIలో వేస్తున్నాం. RTIలో ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి కూడా ఒక 3 అప్పీళ్లు, 2 హైకోర్టు రిట్ పిటిషన్లు వేస్తే తప్ప మీరు RTIలో సమాచారం కూడా ఇవ్వరు. ఈ 22A1 ABCD కింద ఎన్ని ఇలాంటి జీవోలు ఇచ్చారో చెప్పండి, ఆ జీవోలు కాపీలు ఇవ్వండి అని చెప్పి RTI వేసి 4 రోజులైంది. అది ఎప్పుడు వస్తుందో దాని వివరాలు చెప్పు. ఈ కింద చెప్పాను కదా 3,30,000 మంది బాధితులు ఉన్నారు. అందులో విజయనగరం జిల్లా వరకు వస్తే 1,424 మంది బాధితులు ఉన్నారు. కృష్ణా జిల్లాకు వస్తే 23,800 మంది బాధితులు ఉన్నారు. ఆ 23,000లో ముఖ్యమంత్రి గారు, మీరు నిన్న వెళ్ళి ఒక ముఖ్యమంత్రి గారు, ఒక చీఫ్ సెక్రటరీ, ఒక రెవెన్యూ మంత్రి గారు, ఒక CCLA పొద్దు నుంచి సాయంత్రం దాకా మీరు చేసింది ఏంటంటే 2,000 మందిని విడుదల చేశారు. ఈ 23,000లో 2,000 మందిని విడుదల చేశారని రాశారు. అంటే ఎన్ని లక్షల మందిని మీరు ఇంకా విడుదల చేయాలో దీనికి మీకు ఎంత కాలం పడుతుందో మీకు ఒక అవగాహన రావడం కోసం చెప్పు. మీరు నిన్న చేసిందంతా తిప్పి కొడితే 2,000 ఎకరాలు. అదే కృష్ణా జిల్లాలో ఈ కింద మీరు పెట్టిన కృష్ణా జిల్లాలో 34,000 ఎకరాలు మీరు ఈ కింద పెట్టారు. అందులో 2,000 ఎకరాలు రిలీజ్ చేశారు. ఎన్నిసార్లు వెళ్తారు కృష్ణా జిల్లాకి ఇదే పని మీద? ఇవన్నీ చూస్తూ మళ్ళా మీరు ఇంకో మాట అన్నారు, పరిపాలన అంటే బటన్లు నొక్కడం కాదు, పరిపాలన అంటే ఇది అని. ఒక విషయం వివరంగా చెప్పదలుచుకున్నా, ఆ బటన్లు నొక్కడానికి ఈ కంటి తుడుపు కలిదిండి పర్యటనలకి ఏం తేడా లేదు. ఆయనేమో పిల్లోడి జేబులో ఉన్న చాక్లెట్ లాక్కుని పిల్లోడికి ఇచ్చినట్టుగా ఇచ్చి ఫోటో దిగుతాడు బటన్ నొక్కానని. మన జేబులో డబ్బులు తీసుకుని మనకిచ్చి బటన్ నొక్కానని చెప్పి ఫోటో దిగుతాడు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు. అది ఆయన స్టైలు. మీరే ముడ్డికెళ్ళి జోలపాటం అంటారు చూడండి, అది మీ స్టైల్. 2016లో 3,30,000 మందిని 22(1)AEలో పెట్టింది తమరి ప్రభుత్వమే, అమెరికా ప్రభుత్వం కాదు, బ్రిటిష్ ప్రభుత్వం కాదు, తమరి ప్రభుత్వమే. ఇవాళ పేపర్లో ఏం రాస్తారండి, చిక్కుముళ్లకు విముక్తి. చిక్కుముళ్ళు పెట్టింది ఎవరు సార్? చిక్కుముళ్ళు పెట్టింది ఎవరు? అంటే మీ అధికారులు మీకు ఈ జీవోలన్నీ మీకు తెలిసి ఇచ్చారని మేము అంటలా. అధికారులు చెప్పాలి కదా సార్, మన ప్రభుత్వంలోనే ఇదంతా జరిగింది, దీన్ని తీసేయాలి, మనం బాధ్యత మనదే అని చెప్పి చెప్పాలి కదా. ఎవ్వరూ చెప్పరు, పత్రికా విలేకరులకు చెప్పరు, పత్రికా విలేకరులు అడగరు. వాళ్ళు ఏం రాస్తారు, చిత్తూరు జిల్లాలో చేసినట్టుగా 2,000 ఎకరాలు విముక్తి చేస్తున్నాం, 75 ఏళ్లుగా పెండింగ్ ఉన్నాయి. 75 ఏళ్లుగా లేవు సార్, వాళ్ళు శుభ్రంగా అనుభవిస్తున్నారు. 2016లో వచ్చి మీ ప్రభుత్వం పెట్టబెట్టింది, అప్పుడు దాకా ఏ సమస్య లేదు. నిజానికి ఆ 2 అసైన్డ్ కేటగిరీ భూములు ఎన్ని అబద్ధాలు చూడండి, అసైన్డ్ కేటగిరీ అంటారా? అందులో మీరే రాస్తున్నారు 1950లో అసైన్ చేశారు అని రాశారు. 1950లో అసైన్ చేసిన ల్యాండ్స్ ని 22Aలో పెట్టడానికి మీకు ఏం అధికారం ఉందండి అసలు? ఇందాక చెప్పారు కదా 54కు ముందు అసలు మీరు ముట్టుకోవడానికి వీల్లేదని. జడ్జిమెంట్లు ఉన్నాయి కదా, అదే జడ్జిమెంట్ ఆధారంగా మీరు 575 జీవో ఇచ్చాము అని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు కదా. ఇదిగో 575 జీవో ఇందులో రాశారు. 1954కు ముందు ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్ని 22Aలో పెట్టడానికి వీలు లేదు అని. మరి ఇన్ని లక్షల ఎకరాలను ఎందుకు పెట్టారు మీరు 22Aలో? ఇన్ని లక్షల మందిని ఎందుకు ఏడిపిస్తున్నారు? మళ్ళీ పేపర్లో ఇట్లా రాపిస్తారు. అంటే పేపర్లు చదువుకునే వాళ్ళకి ఏం అర్థం అవుద్ది? ఈడెవడో బ్రిటిష్ వాడు చేసినట్టున్నాడు 75 ఏళ్ల కిందట, ఈయన వచ్చి ఇడిపిస్తున్నాడు అని. వాస్తవం కాదది. బాధితులకి, పాలకులకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి తెలియడం కోసం చెప్తున్నా. ఇంకేం రాస్తారు, 1977 POT చట్టం రాక ముందే ఈ అసైన్మెంట్లు అయిపోయినాయి,
1950లోనే అయిపోయినాయి. కానీ రెవెన్యూ అధికారులకు అనుమానం వచ్చింది. మీ పేపర్లో రాసిందే సార్, నేనేమి కలిపి చెప్పట్లా. రెవెన్యూ అధికారులకు అనుమానం వచ్చింది, మోసం జరిగి ఉంటుందని సందేహించారు. పేపర్లో రాసిందే, మోసం జరిగి ఉంటుందని సందేహించారు. ఈ లోపల వాటి మీద చాలా లావాదేవీలు జరిగినాయి, నివాస భవనాలు వచ్చినాయి, సాగు చేసుకుంటున్నారు. కానీ మోసం జరిగి ఉంటుందని సందేహించారు. రికార్డులు పూర్తిగా పరిశీలించకుండానే కేవలం అనుమానంతో ఆ భూమిని నిషేధ జాబితాలో చేర్చారు. మీ పేపర్ రాసిందే, ఇవన్నీ వాస్తవాలే. అంటే మీ రెవెన్యూ అధికారులకు అనుమానం వస్తే మా భూమిని తీసుకెళ్లి గవర్నమెంట్ ఖాతాలో రాసేసుకుంటారా? ఇదే పరిపాలన? దీనికి ఎవరు బాధ్యత పడరా? మీరు బాధ్యత పడలేరు అనుకోండి ప్రతిదానికి. ఆ ఎంఆర్ఓ బాధ్యత పడ్డా, ఆ ఆర్డీఓ బాధ్యత పడ్డా, ఆ నోటిఫికేషన్ ఇచ్చిన కలెక్టర్ బాధ్యత పడ్డా, ఎవరికి బాధ్యత లేదా? అంటే మేము మీ చుట్టూ తిరగాల ఇప్పుడు? అంటే మా ఆస్తి తీసుకెళ్లి మీరు గవర్నమెంట్ ఖాతాలో రాసేసుకుంటే మేము వచ్చి మీ ముందు వచ్చి సాగిలపడి, మహాప్రభో మా భూమిని మాకు తిరిగి ఇప్పించండి అని చెప్పి మేము మీ దగ్గరికి వచ్చి పిటిషన్లు పెట్టుకుని టీజీఆర్ఎస్లు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి, పని కాకపోతే CCLAకి పిటిషన్ పెట్టి, పని కాకపోతే హైకోర్టుకి వెళ్ళి, హైకోర్టు ఆర్డర్ వచ్చినాక మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసి, నాకున్న అరెకరం భూమితో నేను ఇన్ని తిప్పలు పడాలి అని అంటే నేను అసలు పడగలనా? ఇన్ని లక్షలు నేను ఖర్చు పెట్టగలనా? ఇన్ని సంవత్సరాలు మీ చుట్టూ తిరగగలనా? అసలు నాకేంటి అవసరం? నా భూమిని తీసుకెళ్లి మీ ఖాతాలో రాసుకున్నది మీరు, తప్పు చేసింది మీరు, మీ ప్రభుత్వం, మీ పరిపాలన, మీ అధికారులు. నేనొచ్చి మీ ముందు అసలు పిటిషన్ పెట్టాల్సిన అవసరం నాకేంటి అని చెప్పి గత 2 సార్లుగా మేము అడుగుతూనే ఉన్నాం. దానికి ఇంతవరకు సమాధానం లేదు. అంతేకాకుండా వీళ్ళు రాస్తారు, నిన్న కలిదిండిలో ఇచ్చినటువంటి భూముల మీద 508 అని చెప్పి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో వాళ్ళే ఏమి రాస్తారంటే, అంటే నిజాన్ని చాలా వరకు దాయడానికి ట్రై చేస్తున్నారు. అంటే మాకు సంబంధం లేదు, ఎవడో చేసిన తప్పు మేము ఇప్పుడు సరి చేస్తున్నాం అని చెప్పి, మీ హయాంలోనే జరిగిన తప్పు అని మేము ఇట్లా నిరూపిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి. జీవోలో కూడా తప్పు ఒప్పుకోక తప్పలా వాళ్ళకి. జీవోలో ఏం రాశారంటే 508 జీవోలో 1952లో పట్టా ఇచ్చారు. కలెక్టర్ కూడా కన్ఫర్మ్ చేశాడు 1952లో పట్టాలు ఇచ్చారని చెబుతూ, అందులోనంట 10 ఎకరాలు మినహాయించి మిగిలిందంతా 10 సంవత్సరాల లోపే అమ్ముకున్నాడంట. ఆయన ఎన్ని సంవత్సరాల లోపు అమ్ముకుంటే నీకెందుకు? 1954కు ముందు జరిగిన విషయంలో నీ జోక్యం ఏంటి? నీకు సంబంధం లేదు కదా, ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు కదా 54కు ముందు జరిగిన వాటికి. అసలు నీకేం అవసరం? ముందు అమ్ముకున్నాడా, తర్వాత అమ్ముకున్నాడా, 10 సంవత్సరాలు ఆగాడా లేదా, నీకు అనవసరం కదా. అది కూడా రాస్తారు. రాసి ఇట్ వాజ్ రిజెక్టెడ్ ఇనిషియల్లీ బై DLRC అండ్ CCLA ఫర్ ఎ పార్ట్ ఎక్స్టెంట్. ముందు డిస్ట్రిక్ట్ లెవెల్ ల్యాండ్ రివ్యూ కమిటీ ఏదో ఉంటుంది, డిస్ట్రిక్ట్ ల్యాండ్ రివ్యూ కమిటీ. CCLA అంతకు ముందు వీళ్ళు పిటిషన్ పెట్టుకుంటే రిజెక్ట్ చేశారంట. ఎందుకు రిజెక్ట్ చేశారయ్యా అంటే 10 సంవత్సరాల లోపు అమ్ముకున్నారని రిజెక్ట్ చేశారు అని చెప్పి సమర్థించుకుంటున్నారు, జీవోలో సమర్థించుకుంటున్నారు. మీరే కదండి చెప్తున్నారు 575 జీవో ఇచ్చాము, 1954కు ముందు జరిగినాటికి ప్రభుత్వానికి సంబంధం లేదు, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్పి మీరే జీవో ఇచ్చారుగా, మీరే రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేయడం కూడా సమంజసమేనని చెప్పి మీరు ఇవాళ దాన్ని సమర్థించుకుంటూ వస్తున్నారు. ఎంత సిగ్గుచేటుతనం అంటే, మీ అధికారులు పరిపాలనని ఎంత తప్పుదోవ పట్టిస్తున్నారో మీరు చూసుకోండి, మీరే గమనించుకోండి. మీ అధికారులే, మీరు ఇంకొకటి అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇష్టం లేని వాళ్ళ భూములు 22A పెట్టారు అని. వాస్తవమే, కొంతమేరకు వాస్తవమే. దానికి ఉదాహరణే మీరు అన్నమయ్య జిల్లాలో మీ కుప్పం పక్కన సోమల మండలంలో ఆవులపల్లి గ్రామంలో ఒక్క కాగితంతో రిలీజ్ చేసిన 900 ఎకరాల భూమి. ఈ 900 ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ప్రోద్బలంతో ఈ 900 ఎకరాల భూమిని 22A జాబితాలో అన్యాయంగా, దుర్మార్గంగా పెట్టారు. వాస్తవం. మీరు వచ్చి ఒక కాగితంతో తీసేశారు. ఇది పెట్టినప్పుడు CCLA ఎవరయ్యా? 910 ఎకరాలు నిషిద్ధ జాబితాలో పెట్టినప్పుడు CCLA ఎవరు? అప్పటి నుంచి వాళ్ళు అరుచుకుంటున్నారు కదా రైతులు, బాబో మా అన్యాయంగా పెట్టారు తీసేయండి అని. అప్పుడు CCLA ఎవరండి? సాయి ప్రసాద్ గారు. ఇవాళ చీఫ్ సెక్రటరీ ఎవరండి? సాయి ప్రసాద్ గారు. ఇవాళ కలిదిండిలో భూములు రిలీజ్ చేయడానికి జీవో ఎవరిస్తారండి? సాయి ప్రసాద్ గారు. అంటే అప్పుడు పెట్టింది మీరే, ఇప్పుడు తీసేది మీరే. తీసి మళ్ళా పేపర్లో పెద్ద అక్షరాలతో మీ భూమిపై ఇతరుల పెత్తనమా అని మీరే అడుగుతారు. ఎవరు పెత్తనం చేశారు? మీరు పెత్తనం చేశారు మా భూముల మీద. మళ్ళా మీరేమన్నారు? మీ భూమి మీ హక్కు, దానిపై ఇతరులు పెత్తనం చేయడానికి వీలు లేదు. భూమి చేతిలో ఉన్నప్పటికీ అనేక మంది రైతులు వాటిని అమ్ముకోలేకపోయారు, పిల్లల చదువులు పెళ్లిళ్ళకి వాడలేకపోయారు. ఇవన్నీ మేము చెప్తున్న మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వస్తున్నాయి. మనందరం సంతోషించాలి. కనీసం ఆయనకి ఈ మాత్రం రియలైజేషన్ అన్నా జరిగింది, ఈ మాత్రం అన్నా ఆయనకు ఆలోచన కలిగింది. అందుకనే ముఖ్యమంత్రి గారు మేము చెప్పేది ఒక్కటే, మీరు ఇట్లా బటన్లు నొక్కినట్టుగా నెలకొక బటన్ నొక్కటానికి వెళ్ళినట్టుగా నెలకొక ప్రోగ్రామ్ వేసుకుని 500 ఎకరాలు 1000 ఎకరాలు తీస్తే 20 లక్షల ఎకరాలు 22 లక్షల ఎకరాలను తీయడానికి మీ జీవితకాలం సరిపోదు. ఇక్కడున్న వాళ్ళ జీవితకాలాలు ఏవి సరిపోవు. కాబట్టి మీకున్న ఆప్షన్ ఒకటే సార్, పరిష్కారం ఒక్కటే. మీరు ఏవైతే
ఈ 196 జీవో లాంటివి ఏకపక్షంగా 196 జీవో లాంటివి ఏకపక్షంగా రైతులు ఎవ్వరికి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళని సంజాయిషి అడగకుండా మీరు ఏదైతే ఏకపక్షంగా జీవోలు ఇచ్చి నిషేధిత జాబితాలో పెట్టారో ఈ జీవోల్ని సింపుల్ గా క్యాన్సిల్ చేయండి. దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఒక్క పేజీ కాగితం ఒక్క 20 సెకండ్లు చాలు, అంతకు మించి పట్టదు. మీకు ఆ ఆలోచన కలిగితే, మీ అధికారులు మీ కాళ్ళకు అడ్డం రాకపోతే, వాళ్ళు మీకు తప్పుడు మాటలు చెప్పకపోతే, మిమ్మల్ని తప్పుదారి పట్టించకపోతే, మీరు సొంతంగా ఆలోచించగలిగితే 22 లక్షల ఎకరాలు 15 లక్షల కుటుంబాల సమస్యది. ఇది మీ ప్రభుత్వంలో మీరు సృష్టించిన సమస్య. ఇప్పటికైనా మీరు పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పరిష్కరించడానికి సింపుల్ గా ఒక్క జీవో చాలు. ఈ 196, 191 జీవోలు లాంటివి అన్నిటినీ ఇందు మూలముగా క్యాన్సిల్ చేస్తూ, అయ్యా అందులో ఏదైనా దేవుడి భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఉంటే ఎంఆర్ఓల్ని ఇవాళకి నోటీస్ ఇచ్చి తీసుకోమనండి, నిరభ్యంతరంగా తీసుకోమనండి. మేమేమి దానికి అడ్డురాము, తప్పు కూడా అనం. ప్రభుత్వ భూమి మళ్ళా తిరిగి పొందడం ప్రభుత్వ హక్కు, దేవుడి భూమి తిరిగి ఇవ్వడం దేవుడి హక్కు, దానికి ఎవరు అడ్డురారు. కాబట్టి మీరు పొరపాటు చేసినటువంటి ఈ 196 జీవోలు లాంటి జీవోల్ని మొత్తంగా ఒకే ఆర్డర్తో, ఒక్క పేజీ ఆర్డర్తో క్యాన్సిల్ చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్నే మేము రోల్ బ్యాక్ అంటున్నాం. ఈ రోల్ బ్యాక్ చేయటం తప్ప ఇవాళ ప్రభుత్వం దగ్గర ఏ పరిష్కారం లేదు. మీరు నెల ఫోటోలు దిగడానికి, నెల ఒక కార్యక్రమం పెట్టుకోవడానికి, ప్రజల్లోకి వెళ్ళటానికి దీన్ని ఉపయోగించుకున్నా కానీ దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఇన్ని లక్షల మంది బాధితుల్ని మీరు అరకొరగా పీస్ మీల్గా అడ్రస్ చేయలేరు. అది సాధ్యపడే విషయం కాదు. కాబట్టి 22A రోల్ బ్యాక్ చేయడం ద్వారా మాత్రమే దీనికి పరిష్కారం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల కుటుంబాలు కంటికి నిద్ర లేకుండా సత్యారావు గారు లాంటి వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఆయన లెజిటిమేట్ భూమిని తీసుకెళ్లి మీరు 22Aలో పెడితే ఎంఆర్ఓలను అడిగితే కోపం వస్తుంది. ఏందో నువ్వు ప్రతిసారి వచ్చి మమ్మల్ని ఇసిగిస్తున్నావు అని చెప్పి ఇంకో POT నోటీస్ ఇస్తాడు. ఇది ఆఫ్ చేయించండి, ఈ దుర్మార్గం, ఈ దౌశ్యాన్ని ఆఫ్ చేయించండి. మీరే నిర్ణయం తీసుకుని ఆ జీవోలన్నింటినీ క్యాన్సిల్ చేయండి. ప్రభుత్వ భూమి ఉంటే నోటీస్ ఇచ్చి తీసుకోండి. 22A బాధితులకి నేను తెలియజేయదలుచుకున్నది ఒకటి ఉంది. మేము పదే చేస్తున్నటువంటి పోరాటాలు జిల్లాల వారీగా ప్రజలను కదిలిస్తున్నటువంటి సందర్భంగా ప్రభుత్వంలో కొంతమేర కదలిక వచ్చింది. కానీ దీన్ని ఇక్కడతో ఆపు చేస్తే మళ్ళా హాయిగా ఎవరికాళ్ళు ఏసీ రూమ్లో పడుకునే పరిపాలనా దక్షులు. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని, ఈ పోరాటాన్ని కొనసాగించాల్సిందే. 22Aని పూర్తిగా రోల్ బ్యాక్ చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ లోపుగా బాధితులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు పొరపాటును కూడా ఎక్కడ 22Aలో నుంచి మీకు అన్యాయం జరిగిన సందర్భాల్లో 22A నుంచి భూముల్ని వాపసు తీసుకోవడానికి ఎక్కడా కూడా లంచాలు ఇవ్వకండి. ఎవరితోనూ నెగోషియేషన్ చేయమాకండి. లోకల్ ఎమ్మెల్యేల దగ్గరికి పోయి లంచాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయమాకండి. ఏ ఒత్తిడులకి లొంగమాకండి. కొన్ని చోట్ల కొంతమంది కలెక్టర్లు అతి తెలివితో మీరు 22Aలో పెట్టిన దాంట్లో, ఎస్పెషల్లీ అర్బన్ ల్యాండ్స్ లో ఏమంటున్నారంటే 30% గవర్నమెంట్కి ఇచ్చేయండి, 70% మీకు రిలీజ్ చేసేస్తామంట. ఎవడబ్బా మొగుడు సొమ్ము? నా భూమి తీసుకెళ్లి నువ్వు ఎత్తుకుపోయి అందులో నుంచి వాటా అడుగుతున్నావు అంటే మీరు అసలు పరిపాలన దొంగలా అనిపిస్తుంది. కాబట్టి ఎవరు ఇటువంటి ఒత్తిడిలో లొంగొద్దు, ఎవరు లంచాలు ఇవ్వద్దు. మీ భూములు 22Aలోంచి బయటికి రాకుండా ఈ భూమి మీద ఏ శక్తి ఆపలేదు. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి, పోరాటాన్ని కొనసాగిద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి న్యాయం జరుగుతుంది, దీనికి పరిష్కారం లభిస్తుంది. ఎవరి కోసం చెయ్యరో మనం అందరం చూద్దాం. ఎవ్వరూ కూడా ఒత్తిడికి లోనవ్వద్దు. తాత్కాలికంగా ప్రస్తుతానికి ఈ బాధ భరించక తప్పదు. ఎందుకంటే స్పర్శ, చలనం, మానవత, మనసు లేని పరిపాలనలో బతుకుతున్నాం కాబట్టి మనకు కొద్ది కాలం దీన్ని భరించక తప్పదు.